విశ్వక్షేర్ గారిని చేసుకుంటారా మరి? రికార్డులు చెప్పారా విశ్వసేన్ గారికి మరి మీరు 1000 కోట్లు కలెక్ట్ చేస్తారని? ఈ సినిమా ఆడిస్తారు మన తెలుగు సినిమా కాబట్టి హీరోవే భయపడకన్నా గ్లామర్ ఎలా ఉంది విశ్వక్షేన్ గారు? గ్లామర్ అయితే లేడీ గెటప్ ఎవరు చేయరు. లేడీ గెటప్ నేనైతే చూశాను. ఒప్పుకుంటారా విశ్వక్షేన్ గారు మరి? గవర్నమెంట్ మెడికల్ నుంచి లేడీ గెటప్ విశ్వక్షేన్ ఎలా నటించారు? ఎంటర్టైన్మెంట్ ఫుల్ అవుతాయి. అదే బైకాట్ అంటారు కదా వైసీపీ వాళ్ళు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? బైకాట్ అంటారు కదా. సినిమా పరంగా చూస్తే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సూపర్ హిట్ సినిమా. ఇప్పుడు ఇక్కడ విశ్వకన్నా కనబడితే నాకు ఒక హక్కు ముందుగా తర్వాత అంతా సూపర్ హిట్ సినిమా తీసింది. ఏ మాత్రం సూపర్ హిట్ సినిమా భయ అమ్మాయి గడపరా చిక్కు పడేసాడు అన్న స్టైలిస్ట్ మోడల్స్ చూపిస్తాడు. పిటిషన్ అంటే సినిమాలో సూపర్ హిట్ సినిమా ఇక్కడ బైకాట్ లేదు, ఇక్కడ అది లేని వైసీపీ శ్రేణులు అంటారు మాత్రం సూపర్ రోజు మంచిగా ఉంది భయ. ఎక్కడ ఆయన స్టేజ్ మీద చెప్పినట్టు ఒక్క సీన్ లేదా? స్టేజ్ మీద చెప్పింది ఒక్క సీన్ లేదు. పృథ్వీ గారు చెప్పేది సినిమా మాత్రం అంటే ఆయన ముఖం కనబడక చాలా రోజులు అవుతుంది. వాళ్ళ ఆడ ఏదో క్యాసెట్ వేసుకొని మీడియా ముందులో ప్రాబ్లం కావాలని వేసుకుంటే క్యాసెట్ అంతే. అది సినిమా చూసాక తెలుస్తుంది మీకు. సూపర్ ఓవరాల్ రేటింగ్ నేను 8 ఇస్తాను. 10/కి 8 ఇస్తాను. 10కి 8కి సూపర్ హిట్ సినిమా. బ్లాక్ బాస్టర్ కాండల తర్వాత విశ్వకన్నను అందగాడు చూపించాడు. మొత్తం ఓల్ సిటీ షేక్ చేసిండు. మొత్తం సినిమా మాత్రం ఓల్ సిటీ షేక్ చేసి సూపర్ హిట్. అదంతా డిఫరెంట్ అనుకుంటే
అనే చిన్న యూట్యూబర్ ని తీసుకోవడం, చాలా మంది కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చారు. ఎవ్రీథింగ్ చాలా డిఫరెంట్ ఉంది. కానీ ఇలాంటి క్యారెక్టర్ ఎవరు చేయలేరండి. తెలుగు ఇండస్ట్రీలో అందరూ హీరోగా చేస్తున్నారు. లేడీ గెటప్ గా ఒక హీరోగా చేయాలంటే చాలా అంటే నామూస్గా ఫీల్ అవుతారు. అలాంటి బెస్ట్ అంటే మూవీలలో ఒక డిఫరెంట్ చాలా బాగుందండి. మూవీ అయితే బాగుంది. ఆ సాంగ్ కూడా కోయి సాంగ్ అనేది కానీ అంతా డిఫరెంట్, చాలా డిఫరెంట్, అంతా ఎంజాయ్ చేస్తారు. అయితే కోయి సాంగ్ ఇన్స్టాలో మీమ్స్ లో ఎట్లా వాటిలో మించి ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంటుంది సినిమా. కామెడీ బాగుంది, కామెడీ టైమింగ్ బాగుంది. ఆ పంచులు డిఫరెంట్ అంటే ఇంట్లో పంచులు అనేది తక్కువ ఉన్నా కూడా లేడీస్ ఆర్టిస్ట్ ఎక్కువ తీసుకోవడం, వాళ్ళ మీద జోనర్ అంతా క్రియేట్ చేయడం, డైరెక్ట్ నమ్మున్న డైరెక్టర్ లైలా చూసి నాకే టెంప్టింగ్ గా ఉంది. అలా ఉంది లైలా, మామూలు లేదు, చాలా డిఫరెంట్. నేను అబ్బాయి కదా, నాకు లైలా నచ్చింది. కానీ బాగుందండి. అంతే హీరో కాంబినేషన్ తో పాటు సాంగ్లు 2 సాంగ్స్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అంటే ఒక విలన్ ని ఇలా కూడా మోటివేట్ చేస్తున్నాను అది అయినట్టు సాంగ్స్ సాంగ్స్ చాలా బాగా ఎంజాయ్ చేశాను. మెయిన్ ఏంటంటే చిన్న వాళ్ళు కూడా చాలా మంది కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చారు. యూట్యూబ్ ఇలాంటి వాళ్ళకందరికీ ఇవ్వడం కామెడీ వేలో సినిమా చాలా బాగా బైకాట్ లైలా ఉంటుంది కదా, బైకాట్ లైలా అంటున్నారు కదా, దాన్ని మీరు ఏం చెప్తారు? సినిమా అనేది ఎందుకంటే అది ఒక డిఫరెంట్ జోనర్. అంటే తెలుగు ఇండస్ట్రీలో అందరూ హీరోగా చేస్తారు. కానీ లేడీ గెటప్ లో ఆ సినిమా మొత్తం రన్ చేయడం అది మామూలు విషయం కాదు. ఏదో మామూలుగా అనేస్తాం కానీ అంత ఈజీ. అందులో బైకట్ చేయడానికి కూడా ఏం లేదు. సినిమా ఏం చెప్పండి, లైలా మూవీ బైకట్ చేయాలంటే దేనికి రీజన్ ఏదో చిన్న దాన్ని తీసుకొచ్చి దాన్ని కాంట్రవర్సీ వచ్చింది తప్ప దాన్ని చేయలేదు. అదే పృథ్వీరాజ్ గారు మాటలు చేశారు. మంచి మూవీ అండి. తెలుగు ఇండస్ట్రీలో ఒక డిఫరెంట్ తీసుకొచ్చారు. అది బాగా నచ్చింది. అంటే సినిమా చిత్రపండి ఒకటే షో కదా అయిపోయింది. సినిమా అయితే బాగుంది, మంచిగా ఉంది. అంటే సినిమా అయితే కాదు, ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. చూడొచ్చు, బాగుంటుంది, ఎంజాయ్ చేస్తాను. లైలా మోడల్ అయితే అన్ని రకాలుగా లైలా మోడల్ అయితే నన్ను ఫిదా చేసింది అన్ని రకాలుగా. ఎందుకంటే ఏదో బ్రహ్మచారి సింగిల్ మింగిల్ అంటారు కదా, నేను ఇంకా ఒరిజినల్ బ్రహ్మచారి ఒరిజినల్ బ్రహ్మచారి. నేనైతే లైలా కోసం వెయిట్ చేస్తాను. ఇంకా పెళ్లి కాదు కాబట్టి లైలా కోసం వెయిట్ చేస్తున్నా. లైలా కోసమే పోండి సినిమాకి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటే నేను ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని చెప్పాను. ఎందుకంటే అక్కడ ప్లస్ 18+ అని ఇచ్చారు కాబట్టి ఎల్ఎల్ కంటెంట్ కొంచెం వల్గారిటీ అంత ఏం లేదు, కొంచెం డబుల్ బిల్లింగ్ ఉన్నాయి. కట్ చేసి వాడికి రాగానే సో పెద్దలకు మాత్రమే అన్నట్టు ఇచ్చారు కాబట్టి పెద్దల కోసం వెళ్ళండి, పిల్లలు తీసుకోకుండా వెళ్ళండి. వాళ్ళు మాత్రం ఎన్నో అవుతారు. నైట్కి నైట్ యూట్యూబ్లో తిరుగుతుంది కాబట్టి వాళ్ళు చేసుకోకుండా వాళ్ళు చేస్తారు. సోలో మోడల్ కంటే ఎక్కువ లైలా బైకాట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఎంటర్టైన్మెంట్ సినిమా. ఎందుకంటే పొలిటికల్ గా ఇక్కడ ఎవరిని కించపరిచిన అంశాలు లేవు. సో జగన్ కించపరిచాడని బైకాట్ అంటున్నారు. అన్న జగన్ 100% చెప్తున్నా, మీ నాన్న మీద అభిమానంతో ఉన్నాం మేము. నిన్న ఎక్కడ కించపరచలేదు. దయచేసి మీరు అందులో కోపం పెంచుకోవద్దని చెప్తున్నాను. జగనానికి నిజంగా ప్రేమతో చెప్తున్నాను అన్న. నిన్ను కించపరిచే అంశాలు ఎక్కడ లేవు, నీ పార్టీని కించపరిచే అంశాలు ఎక్కడ లేవు అన్న. నువ్వు కూడా సినిమాలకు సపోర్ట్ చేద్దామని ట్రై చేసినావు, కాకపోతే టర్న్ చేంజ్ అయ్యి వేరే వాళ్ళకి వెళ్ళింది. నేనైతే బాధపడిన సందర్భాలు లేవు. వాళ్ళకి సపోర్ట్ చేయండి. మీరు అపోజిషన్ లో ఉన్నా సరే వాళ్ళకి సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే చిన్న హీరో ఇప్పుడు ఎదుగుతున్నాడు, పెద్ద హీరో సపోర్ట్ దొరుకుతున్నది. మీరు కూడా సపోర్ట్ చేయాలి. ఈ రోజు కాకపోతే రేపైనా మళ్ళీ మీరు సీఎం అవుతారు. సో అప్పుడు ట్రై చేయండి. మిమ్మల్ని కించపరచాలంటే ఎందుకు కించపరచండి. సినిమా మాత్రం ఎప్పుడు ఆపోతేనే కొడుకుంటాను. మీ అభిమానులు సినిమాలో లేదు మేడం, అటువంటి అంశమే లేదు. కావాలనే మన ఇంటికి కావాలనే నాలాంటి ఒక ఎన్ని హైలైట్ అవ్వాలని రాత్రి మాత్రం హైలైట్ అవ్వాలి. కొంచెం మేకప్ వేసుకొని పెట్టేసుకొని హైలైట్ అవ్వాలని చెప్పి రేటింగ్ లైలా మా కోసం వెంకటేశ్వరుడు మీరు అందరూ తయారవుతున్నారు. సో మీ కష్టం ఏంటో నేను అనుభవించాను. సో ఆడవాళ్ళకు దండాలు ధన్యవాదాలు అని చెప్పేశాడు. లైలా నచ్చింది. సో లైలాలో ఉన్న రిసెర్చ్ నచ్చాడు, లైలా గిటార్ నచ్చింది. సోలో మోడల్ లైలా మోడల్ ఎంటర్టైన్మెంట్ చేసింది. మోడల్ కొంతమంది మోడల్ కూడా చూపించారు. మన హైదరాబాద్ అక్కడెక్కడ ఉండే మోడల్ చాలా మంది
అంటే వాళ్ళు కాలిపిల్లి ఎగురుదాం అనే ఉద్దేశంతో కాదు, వాళ్ళు పడే తాపత్రయానికి ఎంతో కష్టం ఉంది. వాళ్ళు ఎంత మోడల్ గా తాపత్రయ పడేది వెకిలి చేస్తూ కాదు, వాళ్ళలో ఉన్న టాలెంట్ ను బయటకు నిరూపించడం కోసం అని చెప్పేసి అన్నాడు కదా. అది రియల్లీ వాళ్ళు మోడల్ గా నేను ఆ మోడల్ ఈ మోడల్ సెకండ్ మోడల్ ఆ మోడల్ ఈ మోడల్ అని చెప్పుకొని పేరు చెప్పుకొని వాళ్ళు జస్ట్ వల్గారిటీ కోసం కాదు, వాళ్ళ పడే కష్టం వాళ్ళలో ఉన్న టాలెంట్ బయటపెట్టడం కోసం ఈ సినిమాలో కొన్ని అంశాలు అన్నాడు. అది నిజమేంది. వాళ్ళు మోడల్ గా ఎన్ని కష్టాలు పడతారో, లేడీగా వాళ్ళు గేటప్ వేసుకొని ఎన్ని బాధలు పడతారో, లేడీస్ మగాళ్ళ కోసం తయారయ్యేది కానీ భర్త కోసం తయారయ్యడం కానీ ఎంత కష్టం ఉంటుందని చెప్పేసి ఆడవాళ్ళకు దండాలు ధన్యవాదాలు అని చెప్పి సోను మోడల్ లైలా మోడల్ గా చెప్పించాడు, ఒప్పుకున్నాడు. ఎంటర్టైన్మెంట్ పరంగా బాగుంది సినిమా. ఒకసారి చూడండి.